ఎంతమంది తల్లిదండ్రులు చిన్నపిల్లలు ఇలాంటి వీడియోలు చేస్తుంటే మందలిస్తున్నారు? మీ స్వార్థం కోసం వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి, యూట్యూబర్స్కి మళ్ళీ చెప్తున్నా, అందరికీ నమస్కారం. నా పేరు సూర్యసేన్. నేను యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాను. ఈరోజు ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఆ సమస్య ఏంటంటే, సోషల్ మీడియాలో చిన్నపిల్లలు చేసే వీడియోలు హద్దులు దాటుతున్నాయి. సోషల్ మీడియాలో చిన్నపిల్లల ప్రవర్తన, వారు చేసే వీడియోలు, వారి పదజాలం హద్దులు దాటి చాలా బాధను కలిగిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఆ సమస్య గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతి తల్లిదండ్రి, ప్రతి భారతీయుడు ఈ వీడియోని చివరి వరకు చూడండి. సమస్య, ఈరోజు సోషల్ మీడియాలో మనం చూస్తే చిన్నపిల్లలు చేసే వీడియోలు ఎలా ఉన్నాయంటే, వారి పదజాలం, వారి ప్రవర్తన, వారి వీడియోలు ఎలా ఉన్నాయంటే, శంకర్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ చాలా అసభ్యకరంగా, పెద్దలు మాట్లాడే మాటలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, చిన్న వయసులోనే లవ్ అఫైర్లు, లవ్ ట్రాక్లు నడపడం, వారి వీడియోలో వారు మాట్లాడే మాటలు చూస్తే ఎలా ఉంటుందంటే, నిజంగా నాకు దాన్ని కోపం అనాలా, లేదంటే పిల్లలు అయిపోతున్నారని బాధపడాలా అర్థం కావట్లే. వారి గురించి పక్కన పెడదాం. సోషల్ మీడియాలో వాళ్ళు ఇలా అవ్వడానికి కారణం ముగ్గురు. వాళ్ళు ఎవరంటే, మొదటిది తల్లిదండ్రులు. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, ఎలాంటి వీడియోలు చేస్తున్నారు, మొబైల్లో ఏం చేస్తున్నారు అని గమనించాల్సిన బాధ్యత మీకు లేదా? పిల్లల చేతికి ఫోన్ ఇచ్చేయడం, వారు ఎలాంటి వీడియోలు చూస్తున్నారు గమనించకుండా కొంతమంది అయితే వాళ్ళ పిల్లల్ని ఫోర్స్ చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ పిల్లల్ని మీరేదో సెలబ్రిటీలు చేస్తున్నాము, సోషల్ మీడియాలో మంచి పేరు వస్తుంది, ఇలాంటి వీడియోలు చేయడం వల్ల ఫేమస్ అవుతారు అని మీరు ఇలాంటివి వాళ్ళ దగ్గర చేపిస్తే వాళ్ళ జీవితం నాశనం చేసిన వాళ్ళు అవుతారు. మీ పిల్లలు వైరల్ అవ్వచ్చు, బూతులు తిట్టడం వల్ల వైరల్ అవ్వచ్చు, అలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఫేమస్ అవ్వచ్చు. కానీ ఒక్కసారి కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూడండి, మీ పిల్లలకి ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఎదుగుతున్నారో మీకు అర్థమవుతుంది. మంచి మార్గంలో ఎదిగితే రేపు అనే రోజు ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది. అడ్డమైన దారుల్లో ఎదిగితే రేపు వాళ్ళు మేము ఇలాంటివి చేసాము, ఇలాంటి మాటలు మాట్లాడాము, వాళ్ళు పెద్దయ్యాక మేము ఇలాంటివి చేసాము, ఇలాంటి మాటలు మాట్లాడాము అని వాళ్ళ చూసుకుంటే వాళ్ళకే బాధ వస్తుంది. దానికి కారణం ఎవరు? మీరు చేసే ఎంకరేజ్మెంటు. లేదు, పిల్లలు మీకు తెలియకుండా అలాంటివి చేశారు, మీరు మొబైల్ చెక్ చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఎంతమంది తల్లిదండ్రులు చిన్నపిల్లలు ఇలాంటి వీడియోలు చేస్తుంటే మందలిస్తున్నారు చెప్పండి? ఎంతమంది మందలిస్తున్నారు? మీరు మందలించకపోగా కొంతమంది, మీరు మందలించకపోగా మీరే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. మీ పిల్లల భవిష్యత్తు పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఇక నుంచి మారండి, వాళ్ళకి మంచి దారి చూపించండి. రెండోది, ఇన్ఫ్లుయెన్సర్స్. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్న పిల్లలను అడ్డు పెట్టుకొని కొంతమంది చెత్త యూట్యూబర్లు, చెత్త ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్నపిల్లల దగ్గర అలాంటి మాటలు మాట్లాడిస్తూ
ఆడ లవర్ నీకు ఏమవుద్ది? బామార్ది నీ లవర్ పేరు ఏంద్రా? వీడియోలు పెడుతూ అలాంటి వీడియోలు వారు చేత చేపిస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో డబ్బులు సంపాదిస్తున్నారు. రే మీకు ఒకటే చెప్తున్నా, ఇక నుంచి మేము ఇలాంటి మార్గంలోనే డబ్బులు సంపాదించడానికి మేము సోషల్ మీడియాలో ఉంటాము అని మీరు ఎవరన్నా అంటే మాత్రం ఇప్పుడే మానుకోండి. ఎందుకంటే ఈ సమస్య మీద ఒక పరిష్కారం దొరికే వరకు నేనైతే ఆగను. గుర్తుపెట్టుకోండి, నేను దీన్ని మీరు వార్నింగ్ అనుకోండి లేదా రిక్వెస్ట్గా అనుకోండి, ఏదైనా అనుకోండి. చిన్నపిల్లల జీవితాలని నాశనం చేయొద్దు. స్కూల్కి వెళ్ళి చదవాల్సిన చిన్నపిల్లలు వాళ్ళని సోషల్ మీడియాలో తీసుకొచ్చి బూతులు మాట్లాడిస్తూ వాళ్ళకి లవ్ అఫైర్లు పెడుతూ లవ్ ట్రాక్లు నడిపిస్తూ అసభ్యకర వీడియోలు ఎక్కడైనా చేశారు అంటే గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యూచర్ ఇక్కడ అయిపోయినట్టు. మీ ఫ్యూచర్కి ఇక్కడే ఫుల్ స్టాప్ పడిపోద్ది. లేదు ఇప్పటివరకు మేము చేసింది చేసాం, ఇక నుంచి మేము మంచి వీడియోలు చేస్తాం, మంచి కంటెంట్లు అందిస్తాం సోషల్ మీడియాలో అని ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కంటిన్యూ చేయండి మీ వీడియోస్ని. లేదు మేము ఇలాంటివే చేస్తాం, దీని మీద మేము ఇలా డబ్బులు సంపాదిస్తాం, దీని మీద మేము నిలబడతాం అని మీరు అనుకుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నా. రేపు ఒకరోజు మీరు బయటకు వచ్చి ఏదైనా పని చేసుకోవాలన్నా కూడా మీకు రాదు. అలా చేపిస్తాం. ఇంక నుంచైనా మారండి. చిన్నపిల్లల దగ్గర అలాంటి వీడియోలు చేయించకుండా మంచి వీడియోలు చేయండి. మూడోది ఎవరంటే నువ్వే. వీడియో చూస్తున్నావు కదా నువ్వే. ఎందుకో తెలుసా, ఒకడు వీడియోలు చేస్తున్నాడన్నా పిల్లల దగ్గర అలాంటి వీడియోలు చేపిస్తున్నాడన్నా చూసేవాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. నువ్వు చూడకపోతే వాళ్ళు చేయరు కదా, వ్యూస్ ఇవ్వకపోతే వాళ్ళు చేయరు కదా, కామెంట్లు పెట్టకపోతే వాళ్ళు ఎవరు కదా, లైకులు కొట్టకపోతే వాళ్ళు ఎవరు కదా, చేయరు కదా. ముందు నువ్వు మారితే సోషల్ మీడియా మారుతుంది. లేదు నేను ఎలాగే ఉంటానంటే నువ్వు ఒకటి చెప్తా మీకు, సోషల్ మీడియాలో అలాంటి వీడియోలని మనం తిట్టినా పొగిడినా అవి ఎలా పనిచేస్తాయో మీకు ఈరోజు చెప్తా. ఒక వీడియో అలాంటిది వచ్చినప్పుడు మీకు అది నచ్చనప్పుడు, ఇది తప్పు వీళ్ళు చేస్తున్న తప్పు అన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా, కామెంట్ బాక్స్లోకి వెళ్ళి వాళ్ళని బూతులు తిట్టడం కాదు. అలా చేయడం వల్ల వాళ్ళకి రీచ్ వస్తుంది, వైరల్ అవుతుంది ఆ వీడియో. మీకు తెలుసో తెలీదో, ఒక వీడియోకి మంచి కామెంట్లు పెట్టినా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా దానికి ఎన్ని కామెంట్లు వచ్చాయి, ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని షేర్లు వచ్చాయి అని మాత్రమే సోషల్ మీడియాలు చూస్తాయి. ఏ వీడియోకైతే ఎక్కువ కామెంట్లు, ఎక్కువ లైకులు, ఎక్కువ షేర్లు వచ్చి ఉంటాయో ఆ వీడియోని ఇంకా ముందుకు పుష్ చేస్తాయి, అంటే వైరల్ చేస్తాయి. నువ్వు కామెంట్ బాక్స్లోకి వెళ్ళి తిట్టేసి నా పని అయిపోయింది, నేను ఒక బాధ్యత గల పౌరుడిలాగా మాట్లాడాను అనేస్తే సమస్య పరిష్కారం అవ్వదు. మనం చేయాల్సిందేంటి, ఒక సమస్య మన ముందు ఉన్నప్పుడు ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి అనేది మాత్రం మనం చేయాలి. అనవసరమైనవి చేస్తే ఆ సమస్య పరిష్కరించబడదు, నువ్వు చేసిన కామెంటు వేస్ట్. ఎందుకంటే ఆ కామెంట్లు వాళ్ళు చూసేది లేదు, దానికి ఇదైపోయి బాధపడేది లేదు. కాబట్టి ముందు ఆడియన్స్ మనం మారితే అంతా మారుతుంది, సోషల్ మీడియా చెత్త అంతా క్లియర్ అవుతుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, చిన్నపిల్లల దగ్గర అలాంటి వీడియోలు ఎవరి అకౌంట్ నుంచి అయినా వస్తే, లేదా ఆ పిల్లలే అలాంటి అకౌంట్లు క్రియేట్ చేసుకొని సోషల్ మీడియాలో అలాంటి మాటలు మాట్లాడుతూ, అలాంటి అసభ్యకర ప్రవర్తిస్తూ, అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తూ వీడియోలు చేస్తే మనం చేయాల్సిన పని రిపోర్ట్ చేయడం. ఆ వీడియోని రిపోర్ట్ చేయడం వల్ల సోషల్ మీడియాస్ ఆ అకౌంట్ని పర్మనెంట్గా తీసేయడం లేదా ఆ అకౌంట్ని బ్లాక్ చేయడం అలాంటివి చేస్తాయి. కాబట్టి ఇక నుంచి నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు అలాంటి సోషల్ మీడియాలు యూజ్ చేస్తుంటే కోపం వస్తుంది. ఒక పక్క పిల్లలు ఎందుకు ఎలా తయారైపోతున్నారు, ఎందుకు ఇప్పటి నుంచే వాళ్ళు బూతులు మాట్లాడుతూ, స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన పిల్లాడు ఈరోజు కెమెరా ముందుకు వచ్చి
చొక్కా బట్టలు ఇప్పేసి నాలుగు మడత పెట్టి యాటిట్యూడ్లు చూపిస్తా, నరికేస్తా, చంపేస్తా, బూతు మాటలు, ఐ లవ్ యూలు అవి చెప్పుకుంటా ఉన్నాడంటే తనకు కారణం ఎవరు? నువ్వు నేను చూసి ఉన్నట్టు వెళ్ళడమే కదా. తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఇలా పడించుకోరు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ నిన్ను ఆ తల్లిదండ్రుల్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఏం చేయట్లేదు, మనకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి ఆ పిల్లల్ని వాడుకొని ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. మనమైనా మారాలి కదా. కామెంట్లు పెట్టడం వరకేనా మన బాధ్యత? అది కాదు. మనం చేయాల్సిన పని అలాంటి వీడియోలు వచ్చినప్పుడు రిపోర్ట్ చేయడం. అలాంటి వీడియోలు కామెంట్లు పెట్టద్దు, లైకులు చేయొద్దు, షేర్లు చేయొద్దు. అర్థమైంది కదా? కామెంట్లు, లైక్లు, షేర్లు చేస్తే ఏమవుతుందో మీకు అర్థమైంది కదా. కాబట్టి సమస్య ఎలా పరిష్కరించబడుతుందో అలా మాత్రమే మనం చేయాలి. అంతేగాని అనవసరంగా పనికిరాని ప్రయత్నాలు, పనికిరాని మాటలు అనడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు నాకు వాళ్ళ మీద కోపం కంటే, అలాంటి ఆ వీడియోలు చేసే వాళ్ళ మీద కోపం కంటే, చూసేవాళ్ళు మీరు కామెంట్లు, లైక్లు పెడతారు చూసారా, వాళ్ళ మీద విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో చిన్నపిల్లలు చాలామంది మంచి వీడియోలు చేస్తారు, డ్రాయింగ్ చేస్తారు, పాటలు పాడతారు, మంచి పాటలు పాడతారు, దేశం గురించి పాటలు పాడతారు, మంచి డ్యాన్సులు చేస్తారు. మంచి డ్యాన్సులు ఉన్నాను కదా అని అందరు ప్రతి ఒక్క డ్యాన్సర్ అయిపోయారు ఇప్పుడు. అది కాదు, మంచి డ్యాన్స్ చేస్తారు చిన్నపిల్లలు, మంచి మాటలు మాట్లాడతారు, మంచి పాటలు పాడతారు. అలాంటి వీడియోలు 100 లైకులు, ఒక 50 షేర్లు, 10 కామెంట్లు రావడం నేను ఇప్పటి వరకు చూడం. మనం అలాంటివి వచ్చిందా స్కిప్ చేస్తాం అంతే. మనకి ఎందుకు అలాంటివన్నీ అనవసరం కదా. కెమెరా ముందుకు వచ్చి బూతు మాటలు మాట్లాడే వాళ్ళని అయితే కామెంట్లోకి వెళ్ళి ఫైర్లు పెట్టడం, నువ్వు మాస్ అని పెట్టడం, అలాంటి కామెంట్లు అయితే మనం పెడతాం అంతే కదా. బయట దేశాలలో పిల్లలు వారి స్కిల్స్ పెంచుకుంటా వాళ్ళ కంట్రీస్కి డెవలప్ ఎలా అవ్వాలి, వాళ్ళ కంట్రీస్ డెవలప్మెంట్ కోసం వాళ్ళ స్కిల్స్ పెంచుకుంటున్నారు. కానీ మన ఇండియాలో మన పిల్లలు ఏం చేస్తున్నారు? సెలబ్రిటీలకు ఫీల్ అయిపోతా సోషల్ మీడియాలో వాళ్ళ మళ్ళీ సెలబ్రిటీలు. ఎందుకంటే మీలాంటి చెత్త జనం ఉన్నారు కదా, వాళ్ళు లేపడానికి మీలాంటి చెత్త జనం ఉన్నారు కదా. కింద కామెంట్లు పెట్టి హీరో, కింగు, మాసు అలాంటి చెత్త కామెంట్లు పెట్టి మీకు ఎలాగో పని లేదు, మీరు పని చేయరు, జాబులు చేయరు. మన ఇంట్లో 100 రకాల సమస్యలు ఉంటాయి, మన సమాజంలో 100 రకాల సమస్యలు ఉంటాయి. అవన్నీ మనకు అనవసరం. అలాంటి పిల్లలు అలాంటి వీడియోలు చేస్తే నువ్వు కామెంట్ పెట్టడం మళ్ళీ కిందకు వచ్చి ఇలా చేయడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా? నిజమైన టాలెంట్ ఉండే పిల్లలు, నిజమైన టాలెంట్ ఉండేవాళ్ళు నువ్వు చేసే ఇలాంటి పనుల వల్ల, నువ్వు వాళ్ళకి ఇచ్చే ఆ లైక్లు, ఆ షేర్లు, వాళ్ళని సెలబ్రేట్ చేయడం వల్ల నిజమైన టాలెంట్ ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? మనం చేసే తప్పేమో, ఇలా మంచిగా మనం ఉండడం తప్పేమో, అసలు ఇది మంచి కాదేమో, మంచిగా బొమ్మలు గీయడం తప్పేమో, మంచిగా పాటలు పాడడం తప్పేమో, మంచిగా యాక్టింగ్ చేయడం తప్పేమో, ఇలా బూతు మాటలు మాట్లాడేసి 4 యాటిట్యూడ్ బీజిఎంలు పెట్టుకుని వెనకాల మాస్గా ఒక వాక్ వేస్తే అయిపోయింది 1 మిలియన్ 2 మిలియన్స్. అవసరం లేదు కదా మన. కానీ వాళ్ళు అనుకుంటున్నారు అంతే కదా. వాళ్ళు అనుకున్నది 100% కరెక్టే. ఎందుకంటే ఎన్నో గంటలు కష్టపడి ఒక బొమ్మ గీస్తే వాడు గుర్తింపు రాదు, ఎంతో కష్టపడి ఒక డ్యాన్స్ వేస్తే వాడు గుర్తింపు రాదు, ఎంతో కష్టపడి ఒకటి యాక్టింగ్ చేస్తే వాడు గుర్తింపు రాదు. వెనకాల 10 మంది పిల్లల్ని వేసుకొని, లేదు వెనకాల 10 మంది వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? వెనకాల ఉండే వాళ్ళ పిల్లలు వీడియోలు, మీరు వైరల్ చేసిన వీడియోలు సెలబ్రిటీలు అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే, స్కూల్కి పోకుండా చెప్పకూడదు, అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి సెలబ్రిటీలు చేస్తున్నారు. నిజమైన టాలెంట్ ఉండే వాళ్ళు తొక్కేసి మీరు చేయడం వల్ల అదంతా. మళ్ళీ ఎవడో వచ్చి ఏదన్నా ఒక బీజిఎం పెట్టి, సాడ్ బీజిఎం పెట్టి, అరే మన నిజమైన టాలెంట్ ఉండేవాళ్ళు మనం ఇలా దొక్కేస్తున్నామా,
అని అంటే మాత్రం అప్పుడు చేస్తాం మనం అంతా, కిందకు వచ్చి కామెంట్లు పెట్టేస్తాం. అవును అవును బ్రో, మన ఇండియాలో అలాగే జరుగుతుంది, మన ఇండియాలో ఇంతే, మనం ఇంతే, వీళ్ళు ఇంతే, వాళ్ళు ఇంతే. ఫస్ట్ నువ్వు ఇంతేనో కాదు అది ముందు చూసుకో. ఎంతసేపు వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, ఇది చెయ్యాలి, అది నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు? గవర్నమెంట్కి ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే, సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు, ఇలా పెద్దలు మాట్లాడే మాటలు మాట్లాడుతూ, వయసుకు మించిన మాటలు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, అసభ్యకరమైన పదాలు ఉపయోగిస్తూ, అసభ్యకరమైన ప్రవర్తిస్తూ ఉండేటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులను, వారి చేత అలాంటి వీడియోలు చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ను కఠినంగా శిక్షించండి సార్. వీళ్ళకి పడే శిక్ష ఎలా ఉండాలంటే, ఇంకొక పిల్లాడు ఇలా అవ్వాలంటే భయపడాలి, అలా ఉండాలి వాళ్ళకి శిక్ష. వీలైతే భారీ జరిమానా కూడా వేయండి వాళ్ళకి. అప్పుడే వాళ్ళకి భయం వస్తుంది, పిల్లలకు భయం వస్తుంది, ఇలాంటి వీడియోలు చేయకూడదు అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. వీలైతే ఆ పిల్లల్ని ఈ సోషల్ మీడియా అకౌంట్లు వీటిలో ప్రవేశించడానికి పూర్తిగా నిషేధించండి. ఒక ఏజ్ పెట్టండి, ఏజ్ రిస్ట్రిక్షన్స్ పెట్టండి. ఆ ఏజ్ లోపు ఏ పిల్లల వీడియోలను అలాంటి భాష, అలాంటి ప్రవర్తన కలిగి వీడియోలు వస్తే వారిపైన, వాళ్ళ తల్లిదండ్రుల పైన కఠినమైన శిక్షలు వేయండి, చర్యలు తీసుకోండి. నేను ఈరోజు ఒకటి చెప్తున్నా, నువ్వు మారితే, చూసే ఆడియన్ నువ్వు మారితే తప్ప ఈ సోషల్ మీడియాలో చెత్త అనేది మారు. ముఖ్యంగా యువతకి చెప్తున్నా, మనం ఒక స్టెప్ ముందుకేసి ఈ సమస్యని ఆపకపోతే, ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఎన్నో దారుణాలు జరిగే అవకాశం ఉంది. పిల్లల భవిష్యత్తుకి ఎంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం రేపు మన దేశం యొక్క పిల్లల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాబట్టి అలాంటి వీడియోలను ఎంకరేజ్ చేయొద్దు. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అలాంటి మాటలు, అలాంటి వీడియోలు వస్తే రిపోర్ట్ చేయండి. చూద్దాం ఈరోజు ఈ వీడియో తర్వాత ఎన్ని సోషల్ మీడియాలో అలాంటి వీడియోలు ఎన్ని రిమూవ్ అవుతాయో, అలాంటి అకౌంట్లు ఎన్ని బ్లాక్ అవుతాయో ఈ వీడియో తర్వాత చూద్దాం. ఈ వీడియోతో ఒక ఛాలెంజ్ చేస్తున్నా, ఎన్ని రోజుల్లో మనం ఆ చెత్తనంతా సోషల్ మీడియాలో క్లియర్ చేస్తామో ఆ రోజు మనం నిజమైన భారతీయులం. ఏ రోజైతే మన పిల్లల భవిష్యత్తు మనం చక్కదిద్ది, ఏ రోజైతే వాళ్ళని మంచి మార్గంలో మనం నడిపిస్తామో ఆ రోజు మనం నిజమైన భారతీయులం. అది గుర్తుపెట్టుకోండి. ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజు మేము భారతీయులం అని స్టేటస్లు పెట్టడం కాదు, మన దేశంలో మనకు ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించడం కూడా భారతీయుడికి ఉన్న ఒక బాధ్యత. ఎంతమంది ఈ బాధ్యతని నిర్వర్తిస్తారో చూద్దాం. ఇంకపోతే కొంతమంది యూట్యూబర్లు, రియల్ యూట్యూబర్స్, కొంతమంది నిజమైన ఇన్ఫ్లుయెన్సర్స్ నాలాగే సమాజం అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఈ సమస్య మీద స్పందించండి. ఈ సమస్యని త్వరగా, ఎంత వీలైతే అంత త్వరగా పరిష్కరించడానికి మనం ప్రయత్నిద్దాం. చెప్పాను కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఉన్నారు, అలాంటి వీడియోలు అలాంటి పిల్లల దగ్గర అలాంటి వీడియోలు చేపిస్తూ మీ స్వార్థం కోసం వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి, యూట్యూబర్స్కి మళ్ళీ చెప్తున్నా, మర్యాదగా మీరు ఇలాంటి వీడియోలు ఆపకపోతే, ఇలాంటివి మళ్ళీ సోషల్ మీడియాలో పెడితే మీ భవిష్యత్తు ఎక్కడ ఎండ్ అయిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు ఈ సూర్యసేన అనేవాడు ఇక్కడ మాట్లాడట్లే, రేపు 2 అవుతారు, 3 అవుతారు. భారతదేశం మీద బాధ్యత కలిగిన ప్రతి యూట్యూబర్ దీని మీద రియాక్ట్ అవుతాడు. మీ కెరియర్ అక్కడ ఎండ్ అయిపోద్ది. కాబట్టి ఇదే కొనసాగించాలని చూస్తున్న వారికి చెప్తున్నా, ఇది ఇక్కడ ఆపేయండి.
ఇప్పటి వరకు మీరు మీ ఛానల్లో మీ ఇన్స్టా పేజీల్లో ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తుంటే అవన్నీ డిలీట్ చేయండి. ఇలాగే చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఈ వీడియో మొత్తంలో మాట్లాడలేము, ఎందుకంటే ఈ వీడియో పెద్దదైపోద్ది. ఒకే వీడియోలో సమస్యల గురించి వినాలంటే ఎవడో వినడు, ఎందుకంటే మనకు అంత ఓపిక ఉండదు, సమాజం గురించి ఆలోచించేంత టైము ఉండదు. కాబట్టి ఈ వీడియోని ఇంతటి ఆపేస్తున్నా. చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి గురించి ఒక్కొక్క ఎపిసోడ్లో మాట్లాడతా. అందరం కలిసి మన సమాజం ఉండే సమస్యల్ని గుర్తించి వాటి గురించి స్పందించి అవి పరిష్కరించబడేలాగా చూద్దాం. ఇక్కడ వరకు మీరు వీడియో చూశారంటే సమాజం మీద ఎంతో కొంత బాధ్యత, సమాజం మార్పు, మన పిల్లల మార్పు కోరుకుంటున్నారని అర్థమైంది. ఈ వీడియోకి లైక్ చేయకండి, కామెంట్లు పెట్టకండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఒక్కటి మాత్రం చేయండి, షేర్ మాత్రం చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎంతమంది దగ్గరికి వెళ్తుందో అంతమందిలో ఒక్కరు ఇద్దరైనా స్పందిస్తారు. ఈ సమస్య త్వరగా పరిష్కరించబడుతుంది. గవర్నమెంట్ వరకు వెళ్తే ఈ సమస్య తొందరగా పరిష్కరించబడుతుంది. మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ దీని మీద స్పందిస్తే ఈ సమస్య పరిష్కరించబడుతుందని ఒక చిన్న కోరిక అంతే. షేర్ మాత్రం చేయండి, లైక్లు చేయకండి, సబ్స్క్రైబులు చేయాల్సిన అవసరం లేదు. ఎవరి వల్ల అయినా మన పిల్లలు భవిష్యత్తు, మన సమాజం మంచిగా మారితే చాలు. నా పేరు బయటికి రావాల్సిన అవసరం లేదు. ఒక్కటే చెప్తున్నా, నా పేరు బయటికి రావాల్సిన అవసరం లేదు. సమస్య పరిష్కరించబడితే చాలు. కాబట్టి అందరూ ఈ వీడియో చూసి వదిలేయకుండా కనీసం స్పందించండి, ఈ సమస్యని అరికట్టండి. ఈ బాధ్యత మన మీద వేసుకుందాం. ఈ సమస్య ఆగే వరకు ఈ సూర్యసేన ఆగడు, నాతో పాటు నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా ఆగరు. ఈ సమస్య గురించి ప్రతి ఒక్కరు స్పందించండి.